హాయ్, నేను ప్రదీప్. సో ఈరోజు ఎపిసోడ్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాల్సినటివి. సో కొంతమంది నోరేసుకొని పడిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఒక క్యాండిడేట్ అయితే గేమ్లో ఎప్పుడు కూడా దొంగాట ఆడి నిబ్బా గేమ్ ఆడి గెలవాలనే ఆలోచనతో ఉన్నాడు. అతను ఎవరు? ఒక ఆయన అయితే గేమ్లు ఆడగానే సలహాలు ఇస్తుంటాడు. ఆయన కూడా ఎవరో తెలుసుకుందాం. తర్వాత ఒక ఆవిడ కాలు మీద కాలు వేసుకుని 24 గంటలు విష్ణుప్రియ మీద పడి ఆడడం తప్పితే వేరేదేం లేదు. వీళ్ళకి మాటలు జాస్తి, ఆటలు నాస్తి. వీళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. సో 1 by 1 చెప్పేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయబాకండి ఫ్రెండ్స్. చాలా మంచి విషయాలు ఉన్నాయి ఈరోజు మాత్రం. సో దానికంటే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాలాంటి కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అందరినీ అసెంబ్లీ చేయించాడు బిగ్ బాస్. ఒక టాస్క్ ఇచ్చాడు అనమాట. అదేంటంటే 20,000 అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. లాస్ట్ వీక్ 5 లక్షల్లో 2 లక్షలు కోల్పోయారు, 3 లక్షలు సంపాదించుకున్నారు. ఈ టాస్క్ ఏంటంటే ప్లాజ్మాలో 3 పేర్లు డిస్ప్లే అవుతాయి. వాళ్ళు అప్పటికప్పుడే పోయి ఎవరైతే ముందు పోల్లో దూకుతారో ఆ క్లాన్కి డబ్బులు వస్తాయి. సో సడన్గా పేర్లు డిస్ప్లే అయినాయి. విష్ణుప్రియ, సోనియా, మణికంఠ. ఇక్కడ ముగ్గురు యష్మి అరిసింది ఆ పేర్లు. అక్కడ బుర్ర పనిచేయలాంకి లేకపోతే చెప్పదు. తర్వాత చెప్తుంది అనమాట, నేను చెప్పకుండా ఉండాల్సిందని. సో చెప్పేసిన తర్వాత అందరూ పరిగెత్తారు. ఇతను పృథ్వీ ఎప్పుడు నిబ్బాగేమే. సరే ఓకే, అది టాస్క్లో భాగం కావచ్చు. మణికంఠని పట్టుకున్నాడు. అతను ఎదిరించుకొని పరిగెత్తాడు. సోని సందులో దూరి పరిగెత్తింది. దానికంటే ముందు విష్ణు వెళ్ళింది. ఈలోగా సోనియా ముందుకి బొక్క బోర్ల పడింది. సో ముందు పోయి విష్ణుప్రియ దూకేసింది. తర్వాత మణికంఠ దూకేశాడు. ఈమెను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేశారు మిగతా వాళ్ళందరూ కూడా. సో మొత్తానికైతే అక్కడ విష్ణుప్రియ చాలా ఫాస్ట్గా గెలిచింది 20,000. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసి స్పెల్ బి. మామూలుగా ఇది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ప్రైజ్ మనీ ఉంటుంది అనమాట. ఏళ్ళ స్పెల్లింగ్లు చెప్పడమే. దీంట్లో కూడా ఎవరి పేర్లు అయితే వస్తాయో డిస్ప్లేలో వాళ్ళే పార్టిసిపేట్ చేయాలి. ఎవరు బట్టి వాళ్ళు చేయకూడదు. సో దానికి నైనిక, యష్మి, మణికంఠ వీళ్ళు ముగ్గురు పేర్లు వచ్చాయి. దీనికి వచ్చేసి సంచాలకుగా వాళ్ళు పెట్టుకున్నారు ఎవరిని, సీతని. సో ఇక్కడ స్టార్ట్ కాకముందే పెద్ద గలబ, మామూలు అరుపులు కాదు అవి. అది మనకే విసుగు పుట్టింది. అందరూ వాళ్ళు ముగ్గురిని ఒక దగ్గర కూర్చోమంది. తర్వాత ఆ స్లేట్లు వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఈమెకి కూడా ఒక బోర్డు ఇచ్చారు. ఎవరికి? సంచాలక, అంటే మా పాయింట్స్ వేయడానికి. సో ఇక్కడ పృథ్వీ ఏమంటాడు, అరుస్తా ఉన్నాడు, ఓహో అని అరుస్తా ఉన్నాడు. సో ఆమెకి చెప్పేదానికి ట్రై చేసేదానికి ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. అటు కూర్చోబాకమ్మా, అటు అరవబాకు, డిస్టర్బెన్స్ అవుతుంది కదంట. అదే నువ్వేం నాకు చెప్పేది, నువ్వెవరు చెప్పడం, నువ్వేం బిగ్ బాస్వే? సంచాలక అన్నప్పుడు సంచాలక అంతే, సంచాలక మాట వినాల్సిందే. నువ్వెవరు చెప్పడానికి అనడానికి నువ్వెవరు అసలు? నువ్వు అందరితో పాటు ఆటగాడవే కదా, సైలెంట్గా కూర్చోవాలి. ఇంతకుముందు సీజన్లో చూసే కానీ ఇలాంటి వర్స్ట్ బ్యాచ్ని, ఈ యష్మి బ్యాచ్ ఉంది కదా, ఈ యష్మి బ్యాచ్ ఇంత వర్స్ట్ బ్యాచ్ నేను ఎక్కడ చూడలే. ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశాడంటే అతను ఎడంగా కూర్చోమంటే కూర్చోవాలా, లేదు నేను చప్పట్లు కొడతాను అంటాడు. చప్పట్లు కొడతానంటే దానికి కూడా అమ్మాయి అబ్జెక్షన్ చేసింది. రైట్ చేసినప్పుడు చప్పట్లు కొట్టి నువ్వు సైలెంట్గా తప్పని అమ్మాయి మళ్ళీ చేసుకుంటుంది కదా, మళ్ళీ కరెక్ట్ చేస్తుంది కదా అని ఒప్పుకోవాలి అమ్మాయి. ఇతను ఎంత రెచ్చగొడుతున్నా సీత అయితే ఒక్క మాట కూడా తొలలాడలేదు. చాలా సౌమ్యంగా, చాలా కంట్రోల్ చేసుకుంది కోపాన్ని. ఆ అమ్మాయి అయితే చెప్పింది. మొత్తానికి ఇంకా బిగ్ బాస్ వరుసగా పేర్లు చెప్పాడు. బిస్కెట్, అదేవిధంగా గవర్నమెంట్, తర్వాత ఇంకోటి ఏంటి, కాఫీయింగ్ తప్పు రాశారు ముగ్గురు, ఎందుకంటే కాఫీ అనుకున్నారు వాళ్ళు. సో అలాగా 8 చెప్పారు. 8లో 8నా 5 12 చెప్పారు. ఎస్, లేదు 8 చెప్పింది. 8 చెప్తే యష్మి 3 రాసింది కరెక్ట్గా. తర్వాత మణికంఠ 5 రాశాడు.
9గా 4 రాసింది. సో దీంట్లో కూడా యష్మి ఓడిపోయింది, మణికంఠ గెలుచుకున్నాడు ఆ ప్రైజ్ మనీని. గవర్నమెంట్ రాయలేకపోవడం ఇది మరీ దారుణమైన విషయం. ఇన్ని మాట్లాడుతున్నటువంటి యష్మి స్పెల్లింగ్లు కూడా రాయకుండా, ఇంకొకటి దీన్ని జోక్గా తీసుకోవడం. అక్కడ గేమ్ చాలా సీరియస్గా జరుగుతుంటే గేమ్గా తీసుకుని నవ్వుకుంటా ఆమె ఓడిపోయిందనే బాధ కూడా లేదు అమ్మాయికి, ఎలాంటి బాధ కనిపించలా. తర్వాత దీని తర్వాత ఏంటంటే రాత్రి ఆకలి తట్టుకోలేక నిఖిల్ దోశ వేసుకొని మణికంఠ కూడా పెట్టాడు. మణికంఠ తిని అన్నదాత సుఖీభవరా అని ఆయన అనేసరికి బిగ్ బాస్ కనుక్కొని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత డిస్కషన్ పెట్టుకున్నారు, ఏంటి ఇలాంటి టాస్క్ కనుక వస్తే మనం అటాక్ చేద్దామని ఎవరు యష్మి టీం వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దానికి అభయ్ ఒప్పుకోలేదు, అటాక్ చేస్తే దెబ్బలు తగులుతాయి, మనం లేనిపోయినవి, అలా కాకుండా ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఆడదామని అంటే, నేను చెప్తున్నాను, నేను ఏంది చీఫ్ కదా అని అంటే, నువ్వు చీఫ్ అయినా కావచ్చు, ఇది మాత్రం నాకు ఇష్టం అయితే లేదు అని చెప్పేసి అతను చెప్పేస్తాడు కరాఖండిగా. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా వద్దనే. దీన్ని రేపింది ప్రేరణ. ఈ ముగ్గురు నాకు చూశారు, యష్మి, మౌనిక, ప్రేరణ అండ్ సోనియా కూడా చెప్పింది, ఇట్లా చేసేమో దెబ్బలేమన్నా తగలొచ్చేమో అని అనింది. వీళ్ళిద్దరూ అయితే ఆపలేదు, దాన్ని అట్టే పట్టుకొని మాట్లాడుతాం, సాగతీస్తూ ఉండరు. బయట పోయారు, మాట్లాడారు, బయట కూడా డిస్కషన్ జరుగుతుంది, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇంతలో నిఖిల్ వచ్చాడు, ఆ విషయం తెలిసి. నిఖిల్ వచ్చి, అరే మామ, అబ్బాయితో ఇట్లా అయితే మనకు దెబ్బలు తగులుతాయి, అసలే మనం ఆర్టిస్టులం కదా అని. ఇప్పుడు దెబ్బలు తగలకుండా ఉంటాయి, ఇటువంటి గేమ్స్ ఎన్ని జరగలేదు మన సీజన్స్లో. అసలు నెట్టుకొని పడిపోయి కాళ్ళకి మోకాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు సేఫ్ గేమ్లు ఆడడానికి వచ్చినారు అనిపించింది. ఎందుకు వచ్చారు, ఎక్కడ పట్టుకొచ్చారు బిగ్ బాస్ వీళ్ళని? బిగ్ బాస్ ఏంటి, ఆ టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఈ వారం అయితే 4.73 రేటింగ్, అంత దారుణంగా పడిపోయింది. ఏంటంటే అక్కడ పసలేదు. నామినేషన్స్ అప్పుడు కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, పోయిన వారం ఉన్నంత లేదు మీరు. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ బాగుండాలి, హీటెడ్గా. వీళ్ళు సైలెంట్గా, వీళ్ళు బాండింగ్ పెంచేసుకొని ఏదో మామూలుగా చెప్పుకుంటాం కదా, అది కాదు మామ, ఇది ఓకే, థ్యాంక్ యూ, ఇట్లా చెప్పుకున్నారు. అందుకని వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఇదే జరుగుతూ ఉంది. తర్వాత మరొక విషయం జరిగింది. యష్మికి ఏం చేసిందంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు దాచిపెట్టి వాళ్ళకి వచ్చినటువంటి రేషన్ చికెన్ని కొట్టేసింది. అది పొద్దున్నే కనుక్కున్నారు వాళ్ళు. కనుక్కొని వాళ్ళని అడిగితే మేము తీయలేదు అంటే, ఓకే ఇట్స్ ఆల్ రైట్, తీసుంటే వాడుకోడు అని చెప్పి నయనక మంచిగా చెప్పింది. ఎంత మంచిగా చెప్పింది, ఓకే కదా. తర్వాత పాలు తీశారు, పెరుగు అనుకుంటా, ఐ థింక్. అది ఎవరు తీశారు అని అడిగితే సీతని నేను తీయలేదు, విష్ణుప్రియ తీసిందని చెప్పింది అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి నిజాయితీకి చెప్పింది, ఆ అమ్మాయి బ్యాక్ పిచ్చింగ్ కాదు, ఆ అమ్మాయి తీసింది కాబట్టి చెప్పింది. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేసామని ఉద్దేశం అమ్మాయి చెప్పింది. ఇంతలో ఒక అమ్మాయి వచ్చిన తర్వాత, మీరు కూడా చికెన్ తీశారు కదా అంటే, నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా, నువ్వు తీస్తేవు, వండుకున్నావు, తిన్నారు, అసలు ఆ అమ్మాయి మీద అనవసరంగా వచ్చేస్తా ఉంది. ఏంటి అసలు అదుపు లేకుండా ఏమన్నా అర్థం ఉంది అసలు? నీకు మాటలు తెప్పితే చేతల్లో ఏమీ లేదు. పృథ్వీ కానీ, ఇతను కానీ, సోనియా కానీ, ఈ తర్వాత ప్రేరణ కానీ, ఈ నలుగురు బెండకాయలే. సో గేమ్స్లో కానీ నాలెడ్జ్ పరంగా కానీ అంత సీన్ లేదు వీళ్ళకి. సో వీళ్ళ యష్మే అంటుంది, వీళ్ళేం మనుషులు, వీళ్ళని తీసి స్కూల్లో వేసేయాలంటుంది. అంటే ఈ మీద పెద్ద తెలుగు పుస్తకాలు అయినట్టు, మిగతా వాళ్ళందరూ దద్దమ్మలు అయినట్టు ఆ దృష్టితో మాట్లాడుతూ ఉంది అమ్మాయి. సో మొత్తానికి చాలా హారిబుల్ అనిపించింది చూసేవాళ్ళకు కూడా. ఇక్కడ ఎపిసోడ్ తక్కువేశారు కానీ అసలు లైవ్లో చాలాసేపు డిస్కషన్. అది అసలు ఎంతసేపు వాదిచ్చింది, ఎంత దబాయిస్తుంది మనుషుల్ని. అంత పెద్ద అమ్మాయి విష్ణు మీద సైలెంట్గా చెప్తుంటే ఈ అమ్మాయి ర్యాష్గా మాట్లాడుతుంది. ఓకే, తర్వాత 4వ టాస్క్ వచ్చి 1,50,000. దీన్ని ఏంటంటే గ్లాసులో పోయలేదండి. ఏంటంటే మైండ్ మేడ్ పల్పి వచ్చి గ్లాసులో పోయాలి, తర్వాత ఒక చుక్కేయాలి, అదే వేసినప్పుడు నీళ్లు గ్లాసులు కింద పడకూడదు అనమాట. సో దానికి వచ్చి నబీలు, మన ఈయన సలహాదారుడు ఉన్నాడు కదా మనకు ఒక ఆయన ఓం ఆదిత్య గారు, ఈయన సలహాలు ఇస్తాడు కానీ గేమ్లో ఏం ఆడడు.
గేమ్లు ఆడడానికి కూడా ముందుకు రాడు. అదేమన్నా నేను 40+ అంటాడు. 40+ అన్నప్పుడు గేమ్లు ఆడినప్పుడు దేనికి వచ్చినట్టయ్యా నువ్వు? అయ్యా నీకే స్వామి, నాగార్జున గారు ఈ వారం నీకు బాగానే ఉంటుంది, నువ్వు ఉంటే. ఉండకపోయినా ముందే ఇస్తాడు కదా కోటింగు. సో మొత్తానికి ఓమాదిత్య మాత్రం ఏం లేదు, ఒట్టి మాటలు, బ్యాక్ పిచ్చింగ్ బాగా చేస్తున్నాడు. సో వీళ్ళ మాటలు వాళ్ళకి అంటే వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళ గురించి కాదు, పక్కన వాళ్ళ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు. అది ప్లస్ కూడా కావచ్చు, అంటే వాళ్ళు చేసే పనులు చెప్తున్నాడు. కానీ వీళ్ళ గురించి కూడా బ్యాక్ పిచ్చింగ్ చేశాడు. అది తప్పది. ఏదైనా ఉంటే అక్కడే చెప్పాలి కానీ కరెక్ట్ కాదు. తర్వాత టై అయింది అది. తర్వాత 75 ఇచ్చారు. తర్వాత ఆ రోజు 5వ టాస్క్ కూడా ఇచ్చారు. దాంట్లో వచ్చేసి నబీల్, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు ముగ్గురు అన్నమాట. ఎస్, దీంట్లో పృథ్వీ విన్నర్. ఈ గ్లాసులు ఇది ఉంది కదా, దాంట్లో పృథ్వీ విన్నరు. తర్వాత లక్ష సంచాలకు వచ్చి ప్రేరణ. అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. ప్రేరణకి అంత నాలెడ్జ్ లేదు, కమాండింగ్ లేదు. ముందు సంచాలకి అన్నప్పుడు ఎస్ నా మాటే వేదం అంటే ఆ విధంగా చెప్పాలి. ఈ అమ్మాయి చెప్పలేకపోతుంది. అది టాస్క్ ఏంటంటే సాక్స్లు వేసుకోవాలి. 3 క్లాన్ నుంచి ఇద్దరు రావాలి. సో 3 క్లాన్ నుంచి ఇద్దరు వచ్చారు. సో నిఖిల్, మణికంఠ ఇద్దరే కాబట్టి వాళ్ళు ఇద్దరు వచ్చారు. మన నైనికాంత్ దగ్గర నుంచి విష్ణుప్రియ, నబీల్ వచ్చాడు. వాళ్ళ తరపున వచ్చేసి అభయ్, మనోడు వచ్చాడు. ఎవరు, మన మోసగాడు. మోసగాడే అంటా నేను, ఎందుకంటే అతను చేసేదంతా పక్క మోసం మాటలే. అదేవిధంగా మాట్లాడుతున్నాడు కూడా, ఆటలు కూడా అదేవిధంగా దొంగ ఆటలాడుతున్నాడు పృథ్వీ. సో మొత్తానికి స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో నెట్టుకోకూడదని సీరియస్గా నేను చెప్పింది అమ్మాయి, కానీ గందరగోళంగా జరుగుతూ ఉంది గేమ్. ఆ అమ్మాయి కమాండింగ్ లేదు. ఇతను బయటికి కాలు అది ఆ సాక్స్ బయటకు వచ్చేసింది, అవుట్ అని చెప్పారు. దానికి ఆ అమ్మాయి అవుట్ అని అమ్మాయి చెప్పేసింది, 4-5 సార్లు చెప్పేసింది అన్నమాట. సో అయినా నేను అవుట్ కాలేదని చెప్పి అతను ఉన్నాడు, వాదిస్తూ ఉన్నాడు. దానికి ఈ అమ్మాయి కటింగ్ చెప్పడంలో అక్కడ మాత్రం నలుగురు నోరేసుకొని పడిపోతున్నారు. ఎవరు? ముఖ్యంగా ముగ్గురు, సోనియా అండ్ యష్మి, ఇంకో మనిషి ఎవరు, ఇంకో మనిషి. వీళ్ళు ముగ్గురు అబ్బో అవి మాటలు కాదు అవి. మర్చిపోయా, శేఖర భాష ఉన్నాడు కానీ శేఖర భాష ఏం మాట్లాడాలి పెద్దగా. వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోతున్నారు అమ్మిడికి. ఇప్పుడు గేమ్ జరిగేటప్పుడు మిమ్మల్ని అక్కడ కూర్చోమన్నారు, కూర్చొని చూడాలి, ఎంకరేజ్ చేయాలి. అంతేగాని నువ్వు రౌడిజం లాగా వెళ్ళిపోయి మాట్లాడేసి నువ్వు చేసిన తప్పు అని అంటే అమ్మాయి ఒప్పుకోలేదు. వీళ్ళు కూడా మన నిఖిలే ఉన్నాడు, నువ్వు ఎన్నిసార్లు చెప్పావు అవుట్ అని, ఇప్పటికి 5-6 సార్లు చెప్పావు, 7-8 సార్లు చెప్పావు అని చెప్తానే ఉన్నాడు. మొత్తానికి ఆ అమ్మాయి అవుట్ అన్నది పోలేదు, నువ్వు అవుట్ అని చెప్పి పంపించేసింది. సో వాళ్ళ క్లాన్ అయినా కూడా ఆ అమ్మాయి అక్కడ వరకు బాగానే చేసింది. తర్వాత మళ్ళీ జరుగుతూ ఉన్నప్పుడు మనోడు మణికంఠ బయట అంటే ఆ థ్రెడ్ లైన్ బయట దాటాడు, అతను కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా 4 ఉన్నారు. సో 4లో ఏమైందంటే విష్ణుప్రియకి అబ్బాయి కాలు పెట్టేశాడు. ఆ అమ్మాయి మధ్య 2 కాళ్ళు ఉండేసరికి ఆ అమ్మాయికి పడిపోయింది కిందకి. ఇంక పట్టుకొని లేసేదానికి లేదు. ఈ అమ్మాయి చేసిన తప్పేందంటే సంచాలకు లేసాడు, గెటప్ అంటుంది. అసలు ఆ అమ్మాయి సైలెంట్గా ఉండాలి. గేమ్ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ కూర్చొని ఆడతారా లేకపోతే లేసా ఆడతారా, కూర్చొని ఆడితే ఎలా బెరకాలి, కాలుతోని తీయాలి, చేతులు ఉపయోగించకూడదు ఈ గేమ్లో. ఈ అమ్మాయి ఏం చేసిన, అమ్మాయి ప్రెజర్ చేసేసరికి ఆ అబ్బాయి కాళ్ళని ఇట్లా పట్టుకుని ఇట్లా వేసింది. లేసేసరికి నువ్వు అవుట్, నువ్వు నెట్టేసావు, పుష్ చేసావు, అవుట్. వాళ్ళు మలుకున్నారు, నువ్వు అవుట్ అంటే ఆ అమ్మాయి ఒప్పుకోలే చాలాసేపు. నువ్వు అసలు చూడలేదు నన్ను, నువ్వు ప్రెజర్ చేసావు నన్ను, లేమని ఎలా లేస్తాను, 2 కాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి, 2 కాళ్ళ మీద కాళ్ళు పెట్టేస్తున్నాను, నేను ఎలా లేయాలి, ఎవరైనా కూడా ఎలా లేస్తారు. సో అప్పుడు ఏం చేయాలా, సంచాలకులు ఉండేవాళ్ళు అయితే పాస్ చేసి కుదిగి ఎడంగా పెట్టి ఇద్దరిని అప్పుడు మళ్ళీ ఆడిపించాలి. ఈ అమ్మాయి అలా చేయాల, నువ్వు అవుట్. ఆ అమ్మాయి నేను పానన్నా కానీ నువ్వు అవుట్ అని చెప్తే నైనిక వచ్చేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు కూడా మనకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. మరి సీత వాళ్ళిద్దరైతే అంటే గొడవలు వస్తాయి నా ఉద్దేశం వాళ్ళిద్దరిది. సో వాళ్ళైతే వచ్చేమన్నారు, సరే వచ్చేసింది అమ్మాయి. తర్వాత 4 ఉన్నారు. 4లో ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో ఉండే ఎంతవరకు తెగలేదు. బిగ్ బాస్ ఫైనల్గా ఏం చెప్పాడంటే సాక్స్లు ఒకదాన్ని తీసేసి ఒక కాలికి ముందుకు ఆ సాక్స్ లాక్కొని గేమ్ ఆడమన్నారు. సో ఇక్కడ ఏమైందంటే
ఆ వేసుకునేటప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అది అంటే జరుగుతారు కదా నెట్టుకోరు వెనక్కి చేయలు పెట్టుకుని అది కింద పడింది. వెంటనే లేచాడు అతను సెకండ్స్లో. కానీ ఆ అమ్మాయి వెంటనే అతను అవుట్ అని చెప్పేస్తుంది. ఇంకా అతను కడుపు మండిపోయింది అతనికి. వీళ్ళ ఒక పక్క చెప్తున్నారు అది బై మిస్టేక్ పడింది, అతను పెట్టుకోలేదు అంటాడు అతను. కానీ వీళ్ళు ఏమంటారు, అతను పెట్టుకున్నాడని వీళ్ళు వాదిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సంచాలకులు ఉండేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అలాంటప్పుడు సంచాలకులు ఉండకూడదు. సో మొత్తానికి అతను అవుట్ చేశారు. అతను లోపలికి పోయి ఫైర్ అయిపోయాడు. నాకు ఛాన్స్ వస్తుంది, నేను కూడా ఒకరోజు సంచాలక అవుతా, నేను కూడా అప్పుడే చూపిస్తా అని చెప్పి చాలా బాధపడిపోతాడు. సో ఈలోగా మన ఆదిత్య గారు వచ్చాడు. శకుని వచ్చి ఏం చెప్తుండే అతనికి, నైనిక అదేవిధంగా సీత విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు కూడా సపోర్ట్ చేయలేదు నీకు వాళ్ళకి నిఖిల్ గెలవాలని ఉంది, వాళ్ళకే సపోర్ట్ చేసి అరుస్తున్నారని చెప్తున్నాడు. బ్యాక్ పిచ్చింగ్. వాళ్ళు నిజంగా అక్కడ అరిశారు. నబీల్ అని చెప్పేసి విష్ణుప్రియ అయితే 4-5 సార్లు అరిచింది. అదేవిధంగా నైనిక అరిచింది, వాళ్ళు కూడా అరిశారు. అరవకుండా ఏం లేదు. కాకపోతే ఈ గొడవ ఎందుకని చెప్పేసి నబీల్ నువ్వు వచ్చే అని చెప్పేసి నైనిక చెప్పింది, వాళ్ళ చీఫ్. అది అక్కడ జరిగిన సంఘటన. దాన్ని ఇతను పోయి వాళ్ళ ముగ్గురు మీద ఇతనికి చెప్పాడు. అతను ఏమన్నాడు, నీ ఒక్కరు వాయిస్ వినిపించిందన్న నాకని హీట్ ఆఫ్ ది మూమెంట్లో అతను చెప్పాడు. సో మొత్తానికి ఇలా జరిగింది. చివరికి వీళ్ళిద్దరే మిగిలారు. వాస్తవంగా ఏంటంటే అబ్బాయి కూడా అవుట్ అయిపోయాడు, ఒకసారి బయటకు పోయాడు. కానీ ఆ విధంగా అవుట్ చేయాలంటే 3 టీంలోంచి 3 అవుట్ అయిపోవాలని చెప్పి నిఖిల్ అన్నాడు. అందుకని మళ్ళీ ఆ అమ్మాయి ఆడిచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే ఒకసారి విష్ణుప్రియ కూడా వెనక్కి పడింది కంట్రోల్ చేసుకోలేక. సో ఆ టైంలో ఇతను అబ్బాయి ఉన్నాడు. నేను కూడా కరెక్ట్గా చూడలా, నేను లైవ్ చూసే కానీ అది చూపించలా. ఆ అమ్మాయి పడిపోయి చూపించారు, ఆ అమ్మాయిని అవుట్ అంటారు. సో లేదు నాకు అతను పుష్ చేసాడు అందువల్ల నేను పడిపోయానంటే లేదు. సరే మొత్తానికి ఇది డౌట్. ఇంతలోగా మనోడు ఉన్నాడు కదా శేఖర్ భాష, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేసిండి అని చెప్తే ఆ అమ్మాయి అదేవిధంగా ఫాలో అయిపోయింది. ఆ అమ్మాయి అంటూ డెసిషన్ తీసుకోలే. సో దానికి సోనియా అదేవిధంగా మన యష్మి నోరేసుకొని పడిపోయారు. అతను పానిచ్చి. ఇతను మన సైడ్ ఉన్నాడా వాళ్ళ సైడ్ ఉన్నాడా? మన సైడే కదా మాట్లాడాలా. మరొక విషయం ఏంటంటే విష్ణుప్రియ అవుట్ అయిపోయినప్పుడు ఈ అమ్మాయి అక్కడ కాలు మీద కాలేసుకొని వచ్చి అవుట్ అయిపోయినాయి, నువ్వు బయటకు వచ్చి ఎంతసేపు కామెంటే అమ్మాయిది. తర్వాత 2 మిగిలారు. ఆ 2 మిగిలిన తర్వాత నిఖిల్ అబ్బాయి ఎంతసేపు కుదరలేదు, మొత్తానికి టై అయింది. చెరొక ₹1,00,000 కాబట్టి 50-50 ఇచ్చాను. మరలా సోనియా ఏం చెప్తుంది, ఆ అమ్మాయి చూడు ఎలా మాట్లాడుతుందో, అసలు ఎంత తప్పేను, మొత్తం రాంగ్ ఆడింది అమ్మాయి అని ఈ యష్మికి చెప్తుంది. యష్మి వాళ్ళిద్దరు కలిసి అబ్బాయికి చెప్తున్నారు. సో అబ్బాయి ఏం మాట్లాడుతాడో అతనికి తెలుసు వాస్తవం. సో ఇలాంటి వాళ్ళు ఈ హౌస్లో ఉన్నారు. సో మొత్తానికి ఏమన్నా కొత్త వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తే కాస్త హుషారుగా ఉంటుందేమో అనిపించింది నాకు. నిన్న గేమ్లో కూడా మరీ అన్యాయం చేసింది మణికంఠకి యష్మి. సో నేను బిగ్ బాస్, నేను సంచాలకుని అన్న మనిషి ఈరోజు సంచాలకునే క్వశ్చన్ చేస్తుంది. మరి నువ్వు నిన్న ఆ విధంగా వాదించావు కదా, ఇప్పుడు సంచాలకు తీసుకున్న నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి కదా, నువ్వెంత చెప్తావు ప్రేరణ మంది గొడిపోయింది. సో ఇది కరెక్ట్ కాదు. మొత్తానికి అమ్మాయి మార్చుకుంటే పర్వాలేదు, నామినేషన్స్లోకి వస్తే మాత్రం ఈ అమ్మాయికి అదిరిపోయే పరిస్థితి ఉంది. మరి ఎలా జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా ఉదయం ఓటింగ్ పోల్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు లైక్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.